అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గ్రూపులో ఉన్నటువంటి సోదర సోదరులందరికీ అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు కురియుగాక. ఆమీన్. మీ ముందు నేను లుబాన్ అనేటువంటి ఒక ఊదుని మీ ముందుకు తేవడం జరిగింది. నేను ఎప్పుడూ చేయనటువంటి నేను ఏ విషయం గురించి కూడా నేను గ్రూప్లో కానీ పర్సనల్ కానీ ఇవ్వడానికి నా దగ్గర టైం ఉండదు. కాబట్టి చాలామందికి నేను కొన్ని విషయాలు చెప్తే నా వెంట పడిపోతారు వాళ్ళు. అది పంపించండి అబూబకర్ భాయ్, ఇది పంపించండి, ఇది చేయండి, అది చేయండి, కొరియర్స్ అని. నేను ఈరోజు మీ ముందు పని తీసి ఏదైతే ఈ ఊదుందో దానికి ప్రత్యేకమైనటువంటి రుహయ దమ్ము చేసి దీంట్లో అంటే ఇంట్లో గనక మీరు ఉపయోగించి ఈ సామరాణిని మీరు ఇంట్లో గనక ఒక బొగ్గులో కానీ మీకు చిన్న హోల్సేల్లో కుండీలు దొరుకుతాయి. ఆ కుండీలులో దీని యొక్క పౌడర్ చేసి మీరు దాంట్లో వేయడం జరిగితే దాంట్లో జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. దీంట్లో లాభాలు జరిగినటువంటి సంఘటనలు నేను చేసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే వైద్యం ఉందో దీనిలో నేను ఊదడం జరిగింది, దీంట్లో నేను దమ్ చేయడం జరిగింది. తర్వాత మీకు దిష్టి అసూయ వల్ల వచ్చేటటువంటి మీరు షాప్లో వేసుకోవచ్చు, మీ బిజినెస్ షాప్లో వేసుకోవచ్చు, మీ ఇంట్లో వేసుకోవచ్చు. ఇది వేస్తే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఒక కన్ను పనిచేసేది కాదు. ఆయన ఇంట్లో ఎప్పుడైతే వేశాడో అప్పుడే ఆ కన్ను తెరవబడి అతనికి బాగా ఈ ఏదైతే కనిపించే కన్ను ఉందో దానికన్నా బాగా కనబడం మొదలైపోయింది. అది ఆ కన్ను దానికి జరిగినటువంటి లాభం ఇది ఒరిజినల్గా. రెండోది ఏంటంటే రెండోది జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇంట్లో చాలా ఇబ్బంది కలిగేది. ఎవడో వచ్చి కూర్చున్నట్టుగా, ఎవడో నొక్కేసినట్టుగా ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యాయి ఆ ఇంట్లో వస్తువులు కాలిపోయేవి, ఆ వస్తువులు ఎన్నో ఇబ్బందులు గురి అయ్యేవి ఆ ఇంట్లో. అప్పుడు ఆ ఇంట్లో ఈ సామరాన్ని ఉపయోగించిన తర్వాత అంటే నేను దమ్ చేసి నేను రుహయా చేసి నేను ఆ వైద్యంలో దాంట్లో ఊది ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్సు దీంట్లో చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇంట్లో వాడారో అక్కడ ఉన్నటువంటి శైతాను తన నోటి ద్వారా చెప్పి పారిపోయింది. ఇంట్లో నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, వదిలేండ్రా బాబు, నన్ను ఎప్పుడు రాను ఇంట్లో అని చెప్పి వెళ్ళిపోయే సందర్భాలు కూడా మనకి ఈ లుబాన్ అనేటువంటి దీంట్లో మేము చేసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దమ్ము వల్ల ఆ ఇంట్లో వేయడం వల్ల జరిగినటువంటి లాభం అది. తర్వాత ఎంతోమందికి పనులు రావడము, ఇంట్లో గొడవలు జరగడము, ఇంట్లో ఏమో అందరూ వ్యాధి ఇది పోతే అది పోతే ఇది సమస్యలు రావడము ఎన్నో జరిగాయి. ఏదైనా కానీ శైతాను ముందు వ్యక్తి పైన జాదు కానీ చేతబడి కానీ ఆ ఇంట్లో దిష్టి తగలడం కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంటి గోడ నలుమూలల ఆ అసరు ఆ ఎఫెక్ట్ చేరుతుంది. ఇది వేయడం వల్ల అది ఇంట్లో నుంచి పారిపోతుంది, తొలగించబడుతుంది, అది క్లీన్ అవుతుంది మీ ఇంట్లో నుంచి. ఇది వేయడం వల్ల మీకు చాలా లాభము అయితే జరుగుతుంది. ఒక బిజినెస్ ఉండేది, ఆవిడ కుట్టు మిషన్ పని చేసుకునే ఉండేది ఒక ఆవిడ. చాలా పెద్ద బిజినెస్, అది కూడా చాలా డిజైనింగ్ వర్క్ అన్నమాట. అది ఆవిడకు ఏమో ఇంటి షాప్ రెంట్ కట్టడానికి కూడా రావట్లేదు అన్నమాట ఆవిడికి పని రావట్లేదు. అప్పుడు ఇది వేయడం వల్ల దేవుడి దయ వల్ల ఆవిడ ఎవరైతే ఎవరు ఉందో ఆవిడికి 2 రోజుల్లోనే ముందులాగా ఎలా అయితే ఆవిడికి పని ఉందో అంతకన్నా బాగా పని ఆవిడికి మొదలైంది. ఇది అల్లాహ్ యొక్క మిరాకిల్, నా యొక్క గొప్పతనం కాదు, అల్లాహ్ యొక్క గొప్పతనం ఇది, అల్లాహ్ యొక్క మిరాకిల్ ఇది. ఎందుకంటే దీనిలో ఖురాన్ యొక్క వాక్యాలు పఠించి దీనిలో ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో దమ్ము చేయడం జరిగింది. కాబట్టి అది ఆ శైతానులకి ఆ చేసినటువంటి ముడులకి అది బాధ కలిగి పారిపోయాయి. అప్పుడు ఆవిడికి వెంటనే మొదలైపోయింది, భాయ్ ఇది ఏదో కథ కాదు, ఏదో ఇది జరిగినటువంటి కాదు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇటువంటి దానికి ఎన్నో వాస్తవాలు ఇది వాస్తవంగా ఉన్నాయి. నేను నా గురించి తెలిసిన వాళ్ళకి, నా పక్కన నుండి వచ్చి చూసినటువంటి వ్యక్తులకి ఇదైతే చాలా వరకు తెలుసు ఈ విషయాలు నా గురించి. అయితే సోదరులు, మీ ముందు నేను ఇది కొరియర్ ద్వారా మీ ముందుకు నేను పంపిస్తున్నాను. ఇది 500 అయింది మీకు. దీంట్లో నేను మీకు ఈ ఊదు చాలా ప్రకృతి సిద్ధమైనటువంటిది, ఇది చాలా మంచి క్వాలిటీ కూడా. రెండోది, దీంట్లో నేను ఏదైతే 2-3 గంటలు చదివి దీంట్లో ఊదుతానో దానివల్లే అది ప్రయోజనం ఇది, లేకపోతే దీనికి ఆ ప్రయోజనం లేదు. 2 విషయాలు దీంట్లో కలిస్తే, ఒకటి దమ్ము, రెండోది ఊదు. ఈ 2 కలిస్తే మీకు చాలా లాభం జరిగింది. ఇది 2 చేసి మీ ముందుకు నేను కొరియర్ ఫెసిలిటీ ద్వారా పంపిస్తాను. కొరియర్ ఛార్జ్ అయితే 200 అయింది మీకు. అయితే ఈ ఊదు అయితే మీకు 500 అయింది, మొత్తం 700 అయింది. ఎవరైతే స్క్రీన్ షాట్ చేసి పర్సనల్గా అడ్రస్ పంపిస్తారో వాళ్ళకి ఇది కొరియర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళు చేయండి. అల్హమ్దులిల్లాహ్ చాలా వరకు నాకు
కాల్స్, మెసేజ్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు దాకా అయితే బుకింగ్స్ చాలా అయిపోయాయి. నాకు మాత్రం టైం లేదు. టైం తీసి దాంట్లో ఒక 2 రోజుల్లో నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మీరు కూడా కావాలనుకుంటే నాకు ముందు పంపిస్తే వాళ్ళతో పాటుగా మీకు కూడా ఆర్డర్స్ రాసి కొరియర్ చేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.